వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కులమతాలకు అతీతంగా నిర్వహించబడుతున్న ఈ నెల 26వ తేదీ నుంచి నిర్వహించబడుతున్న భారత్ షహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్ల మీద రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు హాజీ అబ్దుల్ అజీజ్ ఉన్నారా ఎంతో మాట్లాడారు. ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయి, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీ అంచనా ఏమిటి? అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం రొట్టెల పండగకి సంబంధించి నిన్ననే రివ్యూ చేయడం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర మత పెద్దలతో అందరితో రివ్యూ చేసి గతం కన్నా ఈ సంవత్సరం అన్ని సర్వీసెస్ మెరుగ్గా ఉండాలి, ప్రజల్లో ఇంకొద్దిగా సాటిస్ఫాక్షన్ పెరగాలి, అన్ని సేవలు మనం ఏదైతే చేస్తున్నామో శానిటేషన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, అక్కడ ఉండే క్యూ లైన్స్లో ముఖ్యంగా విఐపీసు అనే ఈ యొక్క పెద్ద సమస్య అయిపోయింది. ప్రజల్లో వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలని కానీ దాని గురించి మాట్లాడుకొని ప్లాన్ చేశాం. ఏదైతే విఐపి పాసెస్ ఉన్నాయో దాన్ని కానీ కట్టైల్ చేయడానికి, మ్యాక్సిమం కట్టైల్ చేయడానికి కానీ చేస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీస్ నుంచి కానీ దాదాపు 2000 మంది పోలీసుని డిప్లాయ్ చేస్తున్నారు. ఈ 5-6 రోజులు కానీ 100% ఉంటారు వాళ్ళు. ఎక్కడ నగర ప్రజలకు కానీ వచ్చిన వాళ్ళకి కానీ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, అలాగనే డెసిగ్నేటెడ్ పార్కింగ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేశాము. అక్కడనే టాయిలెట్స్ పెడుతున్నాము, అక్కడనే వాటర్ అరేంజ్మెంట్స్, మిగతా అరేంజ్మెంట్స్ కానీ ఆ స్థలాల్లో పెట్టి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఇక్కడ కుటుంబం వస్తుంది, ఊరు వచ్చేస్తారు, ఒక లారీల్లో, ఒక వ్యాన్స్లో, టెంపోస్లో. వాళ్ళందరికి కానీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం, అలాగనే ఇక్కడ కానీ నిత్య అన్నదానం కానీ ఉంటుంది. దాని కానీ గురించి కొంతమంది చేస్తున్నారు. అలాగనే మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు, ఫస్ట్ ఎయిడ్ అలాగనే కొన్ని హాస్పిటల్స్ వాళ్ళ యొక్క యూనిట్స్ కానీ ఇక్కడ పెడుతున్నారు. ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా ఫైర్ ఇంజన్స్ పెడుతున్నారు. అలాగనే ఈ పోలీస్ సర్వేలెన్స్ కానీ అంగుళం ప్రతిదీ సర్వేలెన్స్ ఉండేటట్టు రియల్ టైంలో సర్వేలెన్స్ ఉంటుంది. ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా ప్రజల సెక్యూరిటీ కావచ్చు, అన్నిటికీ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. గంధం దొరకదు, చాలా కొంతమంది వరకే గంధం దొరుకుతుంది. అదనంగా ఏమైనా గంధం తెచ్చే అవకాశాలు ఏమైనా? యాక్చువల్ ఏంటంటే గంధం అనేది మిడ్ నైట్ 2 o'clock 2:30కి ఆ టైంలో గంధం జరగద్ది. అప్పుడు ఆ బిందెలో గంధం కావాలనుకునేప్పుడు అక్కడ ఉండే వాళ్ళకే అది వస్తుంది. అది కాకుండా గంధం మేము ఆల్మోస్ట్ ప్యాకెట్స్లో అరేంజ్ చేసి ఇస్తున్నాము. ఈసారి కానీ ఇంకొద్దిగా అదనంగా కానీ ఏర్పాటు చేస్తాం తప్పకుండా. అంటే ఆ బిందెలో గంధం కావాలనుకునేప్పుడు ఆ టైంలో అక్కడ ప్రెజెన్స్ ఉండాలి. సో రెగ్యులర్గా ఆ యొక్క దర్గాలో గంధం అయితే 100% అక్కడ పూజ చేసి ఆడ దువా చేసి ఇచ్చే గంధం అయితే ప్యాకెట్స్ మేము ఎక్స్క్లూజివ్గా దాన్ని ఇస్తామని కానీ తెలియజేస్తాం. అంటే వక్ఫ్ బోర్డు పరిధిలో ఉండే కస్మూర్ దర్గా కావచ్చు, అదేవిధంగా ఏఎస్పేట దర్గా కావచ్చు, రొట్టెల పండుగ వచ్చే వాళ్ళు మొత్తం అటు ఎక్కువ మంది కూడా వెళ్తుంటారు. అక్కడ ఏమైనా వక్ఫ్ బోర్డు తరపు నుంచి ఏర్పాట్లు ఏమి? ఈ 2 దర్గాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మీకు ఏఎస్పేటలో కానీ కంప్లీట్ పోలీస్ కాడి నుంచి వచ్చే వాళ్ళకి వెహికల్స్ పార్కింగ్స్ కావచ్చు, అక్కడ లోపల కావాల్సిన ఏర్పాట్లు, అక్కడ సీసీ కెమెరాసు, అక్కడ ఆ యొక్క దర్గాలో జరిగే అన్ని కార్యక్రమాలు ఈ వచ్చే భక్తుల్ని అనుకూలంగా దాన్ని కానీ అక్కడ అన్ని సేవలు పెంచడం జరుగుతుంది. అట్నే కస్మూర్లో కానీ అన్ని ఏర్పాట్లు, మీకు శానిటేషన్ కాడి నుంచి అడిషనల్గా వాళ్ళకి సపరేట్ బడ్జెట్ కానీ ఇచ్చి దాని కార్యక్రమాలు చేసేటట్టు చేస్తున్నాము. ఇది రొటీన్గా జరుగుతున్నాయి. అయితే సేవలు కొద్దిగా పెంచడానికి మేము కానీ దాన్ని పెంచామని కానీ తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అయితే భారత్ షహీద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లు అయితే పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా హాజీ అబ్దుల్ అజీజ్ చెప్తున్నాడు. వీడియో తెలియదు అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి.